రిప్లై రిప్లై ఇంకేమి రిప్లై? ఆ లాయర్ గుడ్లు తేలేసి అన్నాడు. వెంకట అద్భుతంగా మాట్లాడతారు కదా. వసపెట్టుగారు నాన్న. అయితే కేసు తీసుకుంటే డౌట్ లేదన్నమాట. శాంపుల్కి ఒక కేసు ఇప్పించి చూడండి సార్. జస్ట్ లైక్ అల్లాడి కృష్ణస్వామి లాగా కోర్టునంతా అల్లలాడించేస్తాను సార్. కృష్ణస్వామి గారు అంటే ఎవరో తెలుసా? ఓ తెలియకే సంగీత విద్వాంసుడు. అవునవును, డోలు సన్నాయి కూడా వాయిస్ అరుగుతూ డుక్ 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 అని. సుబ్బారాయుడు గారు సుబ్బారాయుడు గారు. అల్లాడి గారంటే అలాంటి ఆయన కాదు, పెద్ద పేరు మోసిన లాయర్. ఓహో అలాగా. అవునవునవునవును, లాయర్ లాయర్ లాయర్. ఈ వెంకట్ వాదిస్తే జస్ట్ లైక్ అల్లాడే. నాన్న ఈయనకి ఏదైనా ఒక కేసు ఇప్పించకూడదు, అల్లల్లాడిపోతున్నారు. సుబ్బారాయుడు గారు, దండాలు సుబ్బారాయుడు గారు. ఓహో మక్కలు వారయ్యా, రా 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 రా, సమయానికి వచ్చావు. నేను చెప్పలేదా ఓ గట్టి బ్లేడర్ గారు ఉన్నారని? వీరే అల్లాడి గారు, మిస్టర్ వెంకట్ గారు. వీళ్ళ అన్నయ్య ఓ పెద్ద కేసులో ఇరుక్కున్నాడు. అయితే మీరు గట్టిగా వాదించి వాడిని తీసుకొచ్చి బయట పడేయాలి అంతే. తమ్ముడిని చూస్తే ఇలా ఉన్నాడే, ఇక అన్న ఎలా ఉంటాడో. ఈయన చూస్తే కుర్రాయిలాగా ఉన్నాడు, మన కేసు నెగ్గించగలంటారా? మారియా, మనిషి పొట్టివారైనా గట్టి బుర్ర. ఈ కేసు ఆయనకు అప్పగిస్తే మీ అన్నయ్యని మర్చిపోయి సుఖంగా పడుకోవచ్చు. ఏంటి నువ్వు ఉండమా? జోక్ చేసిందిలేండి. మారియా, ఈ కేసు ఎలా ప్రారంభమైంది, దాని నడక మధ్యలో ఎలా నడిచింది, చివరికి ఎలా ముగిసింది అంతా ప్లేట్ గారికి చెప్పా. పెద్ద కేసేం కాదులేండి. ఒకడేమో మా అన్నయ్య దద్దమ్మ అన్నాడు, దాంతో మా అన్నయ్య కోపం వచ్చి కత్తి తీసుకుని ఒక్కటే కసు, దాంతో వాడు అవుట్. సింపుల్ గానే ఉంది. దద్దమ్మ అన్నందుకే ఒక్క పోటుతో నీ పెద్దన్నయ్య పెద్దమ్మలా ఉన్నాడే. అన్నారు నాకు తెలుసు నీ కోపం వస్తుంది, నాకు తెలుసు. కత్తి చేతులు ఎందుకు జోబులు పెట్టేసి మీ అన్నయ్యనంటారా? చాచా వారు ఎంత గొప్పవారు, ఏం కథ. మరి ఎంత సీరియస్ గా చూడద్దు. ఎందుకు చూడడం? వారి తప్పుడు కావాలంటే చెప్పండి. టైం ఉంది. మరియా మరయ్య గారు, లెట్ us come to the point. మీ అన్నయ్య గారి పేరు ఏం పేరు? మత్తల మహంకాళి. చూశారా చూశారా, మీరు పేరు చెప్పకముందే నేను గ్రహించేశాను. పెద్దమ్మోరు అంటే మహంకాళికి మారు పేరు. ఓహో అదే లిటిగేషన్. కోపం తగ్గిందా? అమ్మయ్యా. మిస్టర్ వెంకట్ మీరు కూర్చోండి. వాదించునే ఉన్నారే. అవునవును, నేను ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా నాకు ఒకరు రైట్ హ్యాండ్ మరొకరు లెఫ్ట్ హ్యాండ్ కనుక ఈ కేసు మీరు సొంత కేసుగా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. అమ్మమ్మ ఎంత మాట. డెఫినెట్లీ ఐ విల్ లుక్ అప్ టు దిస్ కేస్. మిస్టర్ మారయ్య, మారయ్య గారు, మీ అన్నయ్య గురించి తెలిసిందంత వివరంగా చెప్పండి. ఏముంది, అమ్మాం బాబుతో 4-5 కూనీలు కసక్. 2 కసక్కులకు 4-5 కూనీలా? మీ అన్నయ్య కూనీలు చేయడం అంటే సరదానా? సరదాయో గిరదాయో, మా అన్నయ్య మా చెట్టముక్కు. ఇట్లాగే ఒక దొంగతనం కేసులో ఒక ప్లేడర్ను పెట్టాడు. ఆయన్ని సరిగ్గా వాదించడం చేతగాక వీడికి శిక్ష పడింది. తిరిగి వచ్చాక చూడండి నా ఇయాల్ది కసక్ 2 పోట్లు ప్లేడర్ని పైకి పంపించేసి. మారయ్య గారు, ఈ కేసులో మీ అన్నయ్య జైలుకి వెళితే వచ్చిన తర్వాత ఈయన కూడా కసక్క? సందేహమే లేదు. వాళ్ళ అన్న మర్చిపోయినా మనోడు జ్ఞాపకం చేసుకొని వచ్చి కసక్ కసక్కని పొడి చంపేస్తాడు. వీళ్ళ కేసు వాదించడానికి నల్లకోటు కాదు, ఇనప కవచం బెటర్. ఇనప కవచం ఇది సేపెస్తా. సుబ్రాయుడు గారు, ఈ కేసుకు ఒక దండం, మీకు ఒక దండం. ముందు వాది పంపించేయండి. సార్ మీ పేరు మర్చిపోయాను. రౌడీ గారు, పక్కింటో బకీర్ గారు ఉన్నాడు, వారిని వెళ్ళి చూడండి. మిస్టర్ వెంకట్, ఈ కేసును మీరు కాదంటున్నారంటే మమ్మల్నే కాదంటున్నారు. కనుక మా అమ్మాయితో వివాహం జరగడం కష్టం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మ్యారేజ్. మిస్టర్ వెంకట్ ప్లీజ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా కోసమే ఈ కేసు మీరు తీసుకోవాలి. తప్పదా? తప్పదు. సరే, నీకోసం టేకప్ చేస్తున్నాను. మిస్టర్ మారయ్య, మిస్టర్ మారయ్య గారు, మీ అన్నయ్య కసక్కన పొడిచిన కత్తి ఎవరు? సచ్చినోడిదే. ఆడి కత్తి తీసుకుని కసక్కన పొడిచాడు. ఆ తర్వాత ఆ కత్తిని ఏమి చేశాను? ఏం చేస్తాడు? ఆడి కత్తి ఆడి ఒడ్లో పెట్టాడు. ఓహోహో, మీ అన్నయ్య చాలా గొప్పవాడు. పర్లు సొత్తు పాపమని వాడి కత్తి వాడి బొడ్లోనే పెట్టాడు. ఈ కూలీ చేస్తుండగా ఎవరైనా చూసారా? లాయర్ నువ్వా నేనా? యువర్ ఆనర్, ఐ అబ్జెక్ట్ హియర్ ఇంటరప్షన్. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ కూలీ చేస్తుండగా
ఉండగా ఎవరైనా చూశారా? చాలా మంది చూశారు. ఆ గుంపులో నేను ఉన్నా, నేను చూశా. మీటింగ్ పెట్టి ఖురీ చేశాడా మీ అన్న గారు? ఏమండోయ్, ఇది మచ్చల మహంకాళి కేసు. జాగ్రత్తగా మాట్లాడి. మాటల్లో మనం అల్లాడిని మించిపోతాం, కానీ ఇదేదో కిల్లాడి కేసులా ఉంది. మిస్టర్ మారయ్య, మీ కేసు తీసుకోవడానికి మనం రెడీ. నా ఫీజు ఎంత ఇస్తావు? నోళ్లు కొట్టి బతికేవాడిని, నా దగ్గర డబ్బు ఎక్కడిది? నో నో, నువ్వు నోళ్ళు కొట్టు ఊళ్ళు కొట్టు, మనకదంతా తెలియదు. మన ఫీజు 5,000, 5,000. ఇలాగే ఒక కేసులో ప్లేడర్ డబ్బు అడిగాడు. ఒకే మళ్ళీ మంచిగా నడలేదు. ఏం ఫీజు కావాలా? ఊరికే సరదాగా అడిగాను. మీ దగ్గర ఫీజు తీసుకుంటారా? అందులో అన్నయ్య దగ్గర. వరల్డ్లో ఎక్కడైనా ఏ థియేటర్ అయినా ఫీజు తీసుకుని వాదిస్తాడా? తీసుకుంటే పర్మనెంట్ గా వాడు ఫీజు అడగడు, నేను అడగను. వెళ్ళండి. దండల సుబ్బారావు గారు. మిస్టర్ మారయ్య, మారయ్య, ఐఎమ్ సారీ, మీరు పేరు మర్చిపోయాను. సుబ్బారాయుడు గారు. సుబ్బారాయుడు గారు, మీకు నా మీద ఏమైనా కోపమా? కచ్చా చెప్పండి. మేకపిల్లని కసాయివాడికి అప్పగించినట్టు వాడికి నన్ను అప్పగించారు. వాడు మాట మాట్లాడితే కసక్కుంటే నా గుండెలు